వర్షాలు పడతలేవని బాధపడుతుర్రా? కల్తీ ఇత్తనాలని కలత చెందినరా? పంటకు పురుగు తగిలిందని రంది పెట్టుకున్నారా? కోతకొచ్చిన చేను నీళ్లు లేక ఎండిపోతుందని ఏడుస్తున్నారా? మీ పంటలను చీడపీడలు తినేస్తున్నాయా? ఎన్ని మందులను పిచికారీ చేసిన ఫలితం లేదా? అయితే మా జఫా గఫా మందుల్ని వాడండి, అధిక దిగుబడిని సాధించండి. ఇవి ఇట్లా వస్తుంటే ప్రకటనలు. మరి ఇప్పుడు ముచ్చట ఎందుకంటే కవుల నోట పాట ప్రకృతి సాగుబాట అనే మీటింగ్ పెట్టిర్రు విశాఖపట్నంలా. అంటే పంటలు జల్దిన వెరగాలని అడ్డగోలుగా మందులు పిచికారీ చేసి భూమిని ప్రకృతిని ఎట్లా ఖరాబు చేస్తుంది ఎరకచేసుడు అన్నట్టు. వెనకటి పద్ధతులల్లా వ్యవసాయం చేస్తేనే ప్రకృతికి మంచిదని చెప్పుకొచ్చిర్రు కవులు కళాకారులు. భూమిలో ఇలువ ఎట్లా మారుతుందో గద్దరన్ నలకగా చెప్పేసిండు. ఆ భూమి రూపాయి నోట్ అయింది, ఆ భూమి ఇప్పుడు డాలర్ అయింది. దాన్ని రక్షించాలి. ఎట్లయింది డాలర్? అదిగో చూడు అమెరికోడు వస్తుండు. మన మంచి నీళ్ళల్లో మన పంచదార వేసి కోకో విషము కలిపి కోకా కోలా చేసి మన కొబ్బరి వండ కుతికే విస్కీనాడు. ప్రతి ఒక్కటి ప్రకృతి నుంచి వచ్చినాయేనాయే, ప్రకృతి నుంచి నేర్చుకున్నాయేనాయే అని ఒక్క ముక్కల చెప్పేసిండు అందశ్రీ అన్న. ఏలడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఏం చక్కగా తన గూడు. మన కట్టే పట్టకు నేసే నేతకు తాతవాడు, చిన్నవాడు అయిన పనిలో మునగాడు. భూమిని ప్రకృతిని కాపాడుకోవాలని వచ్చినోళ్ళంతా కవిత్వాలు పాటలతోని సాటింపేసిర్రు పబ్లిక్ కి. ఇక గోరే టెంకన్న ప్రకృతి మీద రైతు మీద రాగం అందుకున్నాడు కదా, వినాల్సిందే. అనంత కాంతి పుంజములతో అదించే నింగిరేలు నింతరంపు వెలుగు పూలు నేలకు వద జల్లువాడు సగల తేరు చుట్టు భూమిని పగలు రాత్రి తిప్పేవాడు లేడి పరుగులతో వేడి గుర్రము రాడించేవాడు ప్రేమ మంటే కొలిమి సాగరము తన చెలిమ ఆ నింగి సాగరాల మధ్యం బంధం జలచక్రమై ప్రకృతి చిరునవ్వు వర్ణమై సాంద్రత గంధమై పున్నాగ దిరిశన గన్నేరు పింజరులు ఆకుపచ్చలు లేత వగర వాసన